అందరికీ నమస్కారం. ఈరోజు కథ బతుకు వెతలు. రచన డబుర ధనలక్ష్మి గారు. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదామా? వేకువ వెలుగు రేఖలు చీకట్లను పాలద్రోలుతూ అంతకంతకు పెరిగే వెలుగుతో ఆ పల్లె అంతా పరుచుకుంటున్నాయి. ఆ పల్లెలో ప్రతి 10 ఇళ్లకు ఒక కుటుంబం పొట్ట చేత పట్టుకుని ఏదో ఒక ప్రాంతానికి వలసపోతుంది. అయితే దగ్గరలోని టౌన్కు కాకుంటే బెంగుళూరు మహానగరానికి, అది కూడా కాకుంటే కువైట్ లాంటి ఇతర దేశాలకు వెళ్ళిపోయిన వారే ఎక్కువ. పాతకాలం నాటి ఇల్లు, ఇంటి ముందు ఉదయాన్నే కల్లాపి జల్లి వేసిన చుక్కల ముగ్గు, పక్కనే తులసి చెట్టు, ఆ పక్కనే మందారం కరివేపాకు చెట్లు, ఆ పక్కనే కనకాంబరాలు పాదులు. మొబైల్ మోగింది. హలో అంది రాజలక్ష్మి. హలో, చెప్పు, నిద్ర లేసినావా? పిల్లలు ఏం చేస్తున్నారు అని అడిగాడు రాజలక్ష్మి భర్త వీరన్న. లేసినారు, ఉప్మా చేసిన, తిని ఆడుకుంటున్నారు. ఆదివారం కదా, ఇద్దరు ఇంట్లోనే ఉండారు అంది రాజ్యం. అప్పుడే అక్కడే మొబైల్ గేమ్స్ ఆడుతున్న 11 ఏళ్ల సతీష్ పరిగెత్తుకొచ్చి తల్లి దగ్గర నుండి ఫోన్ లాక్కుంటూ, నాయనా, నా ఫోన్కు వాట్సాప్ కాల్ చెయ్యి, నిన్ను చూడాలా. ఎప్పుడొస్తావు? ఈ నెలలో దీపావళి పండుగ కదా, అప్పుడొస్తావా అని ఆశగా అడిగాడు. వీరన్న, ఇక్కడికి వచ్చి సంవత్సరం కూడా కాలే కదా నాయనా, అప్పుడే పంపీరు. ఈ దీపావళి కాదు గాని వచ్చే సంక్రాంతికి వచ్చి ఒక 1 నెల రోజులు ఉంటానులే అప్పా. నా బిడ్డ బంగారు కొండ కదా, నా ఇంటి ముద్దు బిడ్డ. మీ అమ్మ చెప్పినట్టు నీ బాగా చదువుకో అప్పా. చాన్లంబడి చెట్లంబడి యాటికంటే అటికి జతకాళ్ళతో సేరిపోవద్దు, కొట్లాటలు ఇంటి మీదకి తేవద్దు అన్నాడు. సతీష్ అట్లేనాయినా అన్నాడు బుద్ధిగా. అంతలోని ఇంటర్ చదివే కూతురు లత ఫోన్ అందుకుంది. నాన్న బాగుండావా? ఏలకు తింటుండావా? ఈసారి నాకు బంగారు కమ్మలు కొనుక్కురా అంది. మా తల్లి, మా బంగారు తల్లి, మా ఇంటి లక్ష్మి. బంగారు కమ్మలు నెక్లెస్ కూడా తీసుకొస్తానమ్మా. తమ్ముని బాగా చూసుకో, బాగా చదువుకో, ఫోన్ మీ అమ్మకి ఇయ్యమ్మా అన్నాడు. అసలే వానాకాలం, మనూరు చెరువు నిండిందట. మన సతీష్ను ఆ చెరువు దిక్కు పోనీకు, స్నేహితులతో చేరి వెళ్ళిపోతాడు అని భార్యతో కాసేపు మంచి చెడు మాట్లాడారు. రాజలక్ష్మి, ఇదిగో మన పక్కింటి గంగులయ్యను ఆడే కుయ్యట్లో జైల్లో వేసిడారంట. ఇడిపిచ్చే వాళ్ళు కూడా లాక్కెళ్ళిపోయారు. ఆడేమో ఇల్లు తాకట్టెట్టి ఆ దేశం పాయే. ఇప్పుడు ఆ ఇంటికి బాడుగ కట్టాలి కదా, ఇల్లు గడిసేదెట్లా? గంగులయ్య అమ్మ నాయన ముసలోలైపాయిరే. గంగులయ్య పెండ్లం కమల బాలింతలైపాయే. నిన్న మా పిటేల కమల మన ఇంటికొచ్చిందాది. పెద్దోళ్ళకు ఆసుపత్రిలో చూపియాలట. పసిబిడ్డకు ఒకటే జ్వరం. ఆ యమ్మి కమలను చూస్తే అయ్యో అనిపిస్తుంది. ఎముకలకి మాంసం కండ అతికించినట్టుంది. గంగులయ్య పోలీసుల కాడ నుండి బయటకొచ్చేది లేదా అంది. సానా కష్టమే. ఇదేమన్నా మన దేశమా? ఇక్కడ చట్టాలు కూడా సానా ఇదిగా ఉంటాయి. బయటపడేది అంత సులభం కాదు. ఇక్కడ నేను పని ఎదుక్కొని చేసేదే గొప్ప. నాకే ఎవరూ తెలీదు. ఇంక నేనేం సాయం చేస్తానే? గంగులయ్య కర్మ అట్లా ఉంది. సరే, నువ్వు బిడ్డలు భద్రం. కొంచెం లెక్క పంపిస్తాండా, పొదుపు చేయి. ఎండాకాలంలో ఇల్లు అరుగు చేపిద్దాం. అసలే వర్షాలు ఎక్కువ. ఆ పాత గోడ కల్లా పిల్లల్ని పోనీయమాక అంటూ కొన్ని జాగ్రత్తలు చెప్పి ఫోన్ కాల్ కట్ చేశాడు వీరన్న. మా నాయన పని కోసం అంత దూరం ఏరే దేశం పోవాలనా? మరి ఆ దేశంలో ఈ దేశానికి పన్నులకు రారా అమ్మా? మా క్లాసులో అవని వాళ్ళ నాన్న 2 ఏండ్ల కింద అప్పు చేసి పంట వేసినాడంట. వానలు పడకపాయే, ఇత్తనాలు భూమిలోనే ఎండిపాయినట. 2 ఏండ్లు పంటలు లేవు. అప్పులు ఒక పక్క, ఇంకో పక్క వడ్డీలు పెరిగి అవి తీసే దారి లేక ఓ రోజు పొద్దున్నే పొలం చూసొస్తాను పోయి ఆడ పొలానికి చల్లే పురుగుల మందు తాగేసినాడంట. సాయంత్రమైన ఇంటికి రాలేదని అవని వాళ్ళమ్మ వాళ్ళ నాన్నను వెతుక్కుంటా పొలానికి పోతే ఆడ నోట్లో నురుగతో పడిపోయినాడంట. అవని వాళ్ళమ్మ ఏడ్చుకుంటా వాళ్ళని వీళ్ళని పిలిచి సాయం పట్టించి ఆసుపత్రికి తీసుకుపోయేసరికి అప్పటికే ప్రాణం పోయి సానాసేపు అయిందని చెప్పినారట. అవని వాళ్ళమ్మ దగ్గర మనిషిని పూడ్చే అంత డబ్బులు లేక వాళ్ళమ్మ తాలిబొట్టు అమ్మిపిచ్చి కార్యక్రమం జరిపించినారట. అవని వాళ్ళు ఇంట్లో పెద్దను పోగొట్టుకుని ఎంత బాధలు కష్టాలు పడినారంటానో మా. పాపం వాళ్ళమ్మ కూడా కువైట్లో పనికి పోయిందట. అక్కడ ఇండ్లలో పని చేయడం సానా కష్టాలటమా. అక్కడి సేట్లు మాటలు వినని పని మనుషులను సానా ఇబ్బంది పెడతారట. ఆడవాళ్ళు చెప్పిన పనులన్నీ చెయ్యాలట. బాత్రూంలు కూడా కడిగిపిస్తారట.
ఇక్కడ నుండి పనికిపోయిన ఆడోళ్ళు అక్కడ మగాళ్ళ మాటలు వినకపోతే అన్నం నీళ్లు ఇయ్యరట. పాపం అవని వాళ్ళమ్మ వాళ్ళు చెప్పిన మాట వినలేదని బాత్రూమ్ నీళ్లు తాగించారట. ఆడ కష్టాలు పడలేకపోయినే అవని వాళ్ళమ్మ మన దేశానికి వచ్చేసిందట. నాయన అట్లాంటి దేశానికి పనికి పోయినాడంటే బాధగా ఉందమ్మా అన్నాడు దిగులుగా. నిజమేరా, అవన్నీ నిజమే. ఈ దేశంలో మన కులపోళ్లకు ఉద్యోగ అవకాశాలు లేవు. మనల్ని ఓసీలు అంటారు. ఎక్కువ మార్కులు వస్తేనే ఉద్యోగాలు. మీ నాయన డిగ్రీ వరకు చదివిండాడు, అయినా ఏ ఉద్యోగం రాలేదు, రాదు కూడా. పోని సేద్యమంటివా, వానలు పడకపాయే. అక్కడికి 2 ఏండ్లు చికెన్ సెంటర్ నడిపినాడు. ఇక వీలు లేక పెండ్లాం బిడ్డలను ఆకలితో చంపుకోలేక దేశం గాని దేశం పోవాల్సి వచ్చింది. అయినా నువ్వు చిన్నోడివి, ఇప్పుడు అర్థం కావు అంది దిగులుగా రాజ్యలక్ష్మి. కొత్తగా కట్టుకున్న చిన్న ఇంటి ముందు పాతకాలం నాటి పెద్ద రాతి ఇంకా ఇటుక గోడ ఏ క్షణానైనా కూలేందుకు సిద్ధంగా ఉందేమో అనిపించింది. ఆ గోడ కొట్టించి అక్కడ ఓ చిన్న గది కట్టిస్తే తన భర్త వచ్చేసరికి ఇంకో గది ఉంటుంది, అందరికీ సౌకర్యంగా ఉంటుంది. ఇప్పుడు తమ్ముంటున్న ఇల్లు 2 గదులది. వండుకోవడం, తినడం, పడుకోవడం అంతా ఆ 2 గదుల్లోనే. ఇంటికి చుట్టాలొస్తే మరీ ఇరుకుగా ఇబ్బందిగా ఉంటుంది. అందుకే ఆ రాతిగోడ పగలగొట్టించి ఒక గది కట్టించాలనుకుంది. రాజ్యలక్ష్మి ఒక ట్రాక్టర్ ఇసుక తోలిపించింది. 2 ట్రాక్టర్ల ఇటుకలు తోలిపించి బేల్దారులను కూల్లోలను పనికి మాట్లాడింది. 3 రోజుల్లో పనులు మొదలు పెడతామనగా వానలు మొదలైనాయి. ఒకటే వానలు. సాయంకాలం పూట పాత గోడను ఆనుకుని నవారు మంచం వేసుకుని సతీష్ నాన్న తెచ్చిచ్చిన ట్యాబ్లో గేమ్లు ఆడుకుంటుంటే లత ఆడనే కూర్చుని నోట్స్ రాసుకుంటుండా. అటు వెలుతురు చీకటి కాని సంధ్య చీకట్లు ముసురుకుంటున్నాయి. ఉన్నట్టుండి భయంకరమైన శబ్దం. వారం నుండి వానలకు తడిసిన పాత 8 అడుగుల పెద్ద బలమైన ఇటుక కూడా అకస్మాత్తుగా కూలిపడింది. కన్ను మూసి తెరిచేలోగా అంతా దుమ్ము ధూళి. కన్ను పొడుచుకున్నా ఏమీ కానరావడం లేదు. ఆ పాత ఇటుకల క్రింద సతీష్, లత ఊపిరాడక చిక్కుకుపోయారు. అంతే. ఇంట్లోంచి బయటకు వచ్చి ఆ దృశ్యం ఓ క్షణం జరిగిన విషయం అర్థమై రాజ్యలక్ష్మి భయంతో పెద్దగా కేకలు పెట్టింది. గోడ కూలిన భయంకర శబ్దం. రాజ్యలక్ష్మి అరుపులకు చుట్టుపక్కల వాళ్ళు ఏం జరిగిందోనని ఆందోళనగా వాళ్ళ ఇంటివైపు పరుగులు పెట్టారు. ఏం జరిగిందో ఒక్క క్షణం అర్థమై రాజ్యలక్ష్మి గుండె దడదడలాడింది. ఏడుపులు అరుపులతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. ఆ చుట్టుపక్కల సాయంతో గబగబా పడిపోయిన గోడ ఇటుకలను రాళ్లను తొలగించారు. తీవ్ర రక్త గాయాలతో లత, సతీష్. ఆ దృశ్యాన్ని చూసిన రాజ్యలక్ష్మి ఓ వెర్రి కేకను వేసి నోరు కొట్టుకుంటూ నుదురు కొట్టుకుంటూ పెద్దగా దీనంగా ఏడవడం మొదలుపెట్టింది. లత స్పృహలో లేదు. ఆ ఊరి యువకులు 2 లతను మెల్లగా ఎత్తుకుని అప్పటికే అక్కడ ఆగి ఉన్న ఆటోలో ఎక్కించారు. తీవ్ర గాయాలతో ఊపిరి ఎగదోస్తూ రక్తముడుతున్న సతీష్ను పొరుగింటి యాదయ్య తన చేతులతో మోసుకుంటూ ఇంకో ఆటో దగ్గరికి తీసుకొచ్చాడు. ఏడుపుతో వెంటే వస్తున్న రాజ్యలక్ష్మి ఆటోలో కూర్చుని కొడుకును ఒడిలో పడుకోబెట్టుకుంది. సతీష్ ఒళ్ళంతా ఒకటే రక్తం. రాజ్యలక్ష్మిలో ఎడతేరని బాధ, కన్నపేగు కడుపుకోత, మాటలు వర్ణించలేని బాధ, గుండె గొంతుకలు అడ్డుపడిన బాధ. కంటికి ధారగా ఏడుస్తుంది. లతకు వెన్నుముక దెబ్బతింది. సతీష్ కొద్దిసేపు మరణంతో పోరాడి తనువు చాలించాడు. అదో ఘోర దృశ్యం. ఆ తల్లిదండ్రుల ఆశలపై కాలం కత్తులు దూసింది. అనుకోకుండా జరిగిన ప్రమాదం. అనంతవాయువుల్లో కలిసిన ఆ పసివాడు ఆయువు. అంతులేని శోకంలో మునిగిపోయిన ఆ ఇంటి మనుషులు. సతీష్ మరణం ఆ కుటుంబాన్ని, ఆ ఊరిని కూడా శోకసంద్రంలో ముంచేసింది. వీరన్న అప్పటికప్పుడే బయలుదేరాడు. నాన్న నిన్ను చూడాలి రావా అని కొడుకు అడిగితే ఇంకో 6 నెలలకు కానీ రాలేని సతీష్ అన్నాడు. మరి ఇప్పుడు తను వెళుతున్నాడు. కానీ తన కోసం ఎదురు చూసి తనను చూసేందుకు ఆ కొడుకు లేరు. తన వారసత్వం, తన కలల పంట, తన బంగారు తండ్రి ఊపిరి ఆగిపోయిందని తెలియగాని వీరన్న తండ్రి మనసు ఆ పసివాడి మరణం తట్టుకోలేక పడిన వేదన మాటల్లో వర్ణించలేనిది. కనులు మూసుకున్న కొడుకు చెప్పిన మాటలు, వాడి నవ్వులు గుర్తొచ్చి వీరన్న గుండె క్షణక్షణం భారమవుతుంది. తన కళ్ళ ముందే ఎంతో ఎదిగి వృద్ధిలోకి వస్తాడనుకున్న కొడుకు అర్ధాంతరంగా తనువు చాలిస్తే ఇక ఆ తల్లిదండ్రుల జీవితం ఎంత నరకప్రాయం. వీరన్నకు ఎంత ఆపుకుందామనుకున్నా కట్టడి చేయలేనంత కన్నీరు. గుండె నుండి ఉబికి వస్తున్న దుఃఖం మనసును తొలిచేస్తుంది.
పెళ్లి చేసి ఒకింటికి కోడలిగా పోవలసిన ఆడకూతురు నడుములిరిగి మంచాన పడింది. ఇదేం కర్మదేవుడా అంటూ కుమిలి కుమిలి ఏడ్చబట్టే వీరయ్యకి దేశం కాని దేశంలో సరైన తిండి లేక కుటుంబం కోసం ఎంతో కష్టపడినా ఆ విషయం పెద్ద బాధ అనిపించలేదు. కానీ చెట్టంతా ఎదిగి తనకు తోడు అవుతాడనుకున్న కొడుకు ఇంతలోనే తనను వదిలి వెళ్ళిపోవడం వీరయ్యని నిలువునా వణికిస్తుంది. తన కొడుకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని వినినా బాగుండు, ఏదో ఒక దేవుని దయ వలన బతికి బట్ట కడతాడని ఏదో మూల ఆశ అయినా ఉండి ఉండేది. అలా కాక ఒకేసారి ఆ ఊరి లింగయ్య ఫోన్ చేసి, నీ కొడుకు మిద్దిగోడ కూలి చచ్చిపోయినరా ఈరిగా అంటూ ఏడ్చిన ఏడుపు క్షణకాలం వీరయ్యను కత్తితో ఖండాలుగా నరికినంత బాధకు గురై కళ్ళల్లో నీళ్లు ఉబుకుతుండగా వణుకుతున్న చేతులతో కూలబడి విషయం అర్థమై గట్టిగా నుదురు కొట్టుకుంటూ ఏడ్చిన ఏడుపు అంతా ఇంతా కాదు. కొడుకు చివరి చూపు కోసం వీరయ్య వచ్చే దారి నిండా వీరయ్యకు కొడుకు ఆలోచనలి. వీరయ్య అన్నం కంచం ముందు కూర్చుంటే సతీష్ మంచినీళ్ళు చెంబుతో తెచ్చి పక్కనే పెట్టేవాడు. వీరయ్య ఏం చెప్పినా సతీష్ ఎదురు చెప్పకుండా బుద్ధిగా వినేవాడు. వీరయ్య ఊరిలో అలా నడుచుకుంటూ తమ చేను వరకు వెళితే వీరయ్య వద్దన్నా వినకుండా చెయ్యి పట్టుకుని నడుచుకుంటూ వెళ్ళేవాడు. 10 సంవత్సరాలకి 14 ఏళ్ల వాడుగా ఎర్రగా నునుపు తేలిన బొల్లుతో కనిపించే సతీష్ను చూసి వీరయ్య కొడుకు వీరయ్య అంత ఎదిగినాడు అని ఊర్లో జనం అంటుంటే వీరయ్య గుండె ఉప్పొంగేది. దేనికి పేచీ పెట్టని బిడ్డ సతీష్. ఎంతో తెలివిని సర్దుబాటు గుణంను చూపే సతీష్ను ఇష్టపడని వాళ్ళు లేరంటే ఆశ్చర్యం లేదు. అక్క లత అంటే సతీష్కు ఎంతో ప్రేమ. అక్కను క్షణం కూడా వదిలి ఉండేవాడు కాదు. ఇంట్లో ఎప్పుడు అక్క చుట్టూ తిరుగుతూ ఎన్నో కబుర్లు చెప్పేవాడు. అక్కకు రేగుపళ్ళంటే ఇష్టమని దగ్గరలోని అడవికి పోయి తీసుకొచ్చి ఇచ్చేవాడు. కొండ ఈతకాయలు తన స్నేహితులతో కలిసి తీసుకొచ్చి ఇచ్చేవాడు. తల్లికి తోడుగా రేషన్ షాపుకు వెళ్ళి ఇంటికి అవసరమైన వంట సామాగ్రి తీసుకొచ్చేవాడు. ఇంటి పనుల్లో సాయం ఉంటూ నీ చదువులో చురుగ్గా ఉండేవాడు. అందరూ సతీష్ను పొగుడుతుంటే కొడుకును చూసి వీరయ్య రాజ్యలక్ష్మి మురిసిపోయేవారు. అలాంటిది ఇప్పుడిలా వీరయ్య రాజ్యలక్ష్మి ఇప్పుడు ఆ ఊళ్ళో లేరు. బిడ్డ జ్ఞాపకాలు మనసుకి గాయం చేస్తుంటే ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు కూడా ఇంకిపాయే. తావు మారితే మనసు కుదురుకుంటాదని ఆ ఇల్లు ఇరిసిపెట్టి మోటాముల్లే సర్దుకుని బెంగళూరుకు పోయిండారు. ఏ మనిషికి ఏ కష్టమో, ఏ మనసులో ఏ కష్టమో, ఏ శ్వాస ఎవరికి ఆఖరో ఏమీ చెప్పలేం. భవిష్యత్తు కోసం ఎన్నో లెక్కలు వేసుకుంటాం. దేవుడు లెక్క వేరు. ఏ బంధాన్ని ఎప్పుడు కలుపుతాడో, ఎవరిని ఎప్పుడు విడదీస్తాడో, ఏ ఊపిరిని ఎప్పుడు ముగిస్తాడో అంతా ఆ భగవంతుడి ఆట. కొన్ని జీవితాలు ముగింపు బాధాకరం. సంతోషాంతాలే కాదు, విషాదాంతాలు కూడా మన చుట్టూ ఉన్న జీవితాల్లో చూస్తూ ఉంటాం. ఏ రక్త సంబంధం లేకపోయినా ఆ ఇంటి విషాదం మనకు తెలియకుండానే మన మనసును వెంటాడుతుంది, వేదనకు గురి చేస్తుంది. ఆ బాధాకరమైన భావనల నుండి తప్పించుకోలేం. మనుషులం కదా. ఆ దేవుడు మనసనే దాన్ని ఇచ్చాడు, తప్పదు. అలాంటి బాధల్లోంచి వచ్చిందే ఈ కథ. ఏదైనా వృత్తిని ఉపాధిగా ఉద్యోగంగా పొందగలిగితే దానికి అవసరమైన అర్హతను సాధించాలి. ఆ వృత్తిపై ఇష్టం ఉండాలి. మనకు కష్టించి పనిచేసే మనస్తత్వం ఉండాలి. ఆ వృత్తికి సంబంధించిన పూర్తి అవగాహనను కలిగి ఉండాలి. లేకపోతే ఆ వృత్తికి న్యాయం చేయలేరు. ఆ వృత్తి టీచర్ అయినా, డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, ఆఖరికి ఓ రైతైనా. ఇంతటితో ఈ స్టోరీ ముగిసింది. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరియు నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.